హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంటు, ఇవన్నిటికీ కూడా మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19, 20, 21 3 రోజులకు సంబంధించి డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇందులో మనము కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చూసి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక ముందుగా చిన్న లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశము జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఎవరి జ్ఞాపకార్థం నిర్వహిస్తుంది? ఇన్ whose memory does India celebrate National Mathematics Day every year on December 25th? ఎవరి జ్ఞాపకార్థం అండి? ఆప్షన్ సి, శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం ఎవ్రీ ఇయర్. ఓకే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న భారతదేశము జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తేదీ చరిత్రలో గొప్ప గణిత శాస్త్రవేత్తలలో ఒకరైన శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని సూచిస్తుంది. ఓకే, జాతీయ గణిత దినోత్సవం 2024 చరిత్ర గనుక చూసినట్లయితే గణిత శాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలను గౌరవించేందుకు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 2012లో జాతీయ గణిత దినోత్సవాన్ని తొలిసారిగా ప్రకటించారు. ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నామండి? 2012 నుంచి జాతీయ గణిత దినోత్సవాన్ని మనము నిర్వహించుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే, శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887లో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. గణితంలో అధికారిక శిక్షణ లేనప్పటికీ అతను అనంత శ్రేణి, సంఖ్యా సిద్ధాంతం మరియు నిరంతర భిన్నాలు వంటి రంగాలలో సంచలనాత్మక ఆవిష్కరణలు చేయడం అయితే చూడవచ్చు. ఓకే, గ్రేట్ పర్సన్ ఆల్ టైమ్. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశం పాల్గొన్న 24వ బీమ్స్టెక్ సీనియర్ అధికారుల సమావేశం వర్చువల్గా హోస్ట్ చేసిన దేశం పేరేంటి? విచ్ కంట్రీ రీసెంట్లీ హోస్టెడ్ ద 24th BIMSTEC Senior Officers Meeting virtually in which India participated? ఏ దేశం హోస్ట్ చేసిందండి మరి యొక్క సమావేశాన్ని? ఆప్షన్ ఏ థాయిలాండ్ అండి, థాయిలాండ్. డిసెంబర్ 20, 2024న థాయిలాండ్ వర్చువల్గా హోస్ట్ చేసిన 24వ బిమ్స్టెక్ సీనియర్ అధికారుల సమావేశంలో భారతదేశము పాల్గొంది. ఈ ముఖ్యమైన సెషన్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన జైదీప్ ముజుందార్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సెక్రటరీ. ఈ సమావేశం మార్చి 2023లో చివరి SOM నుండి బీమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సాధించిన పురోగతిని సమీక్షించింది మరియు ప్రాంతీయ సహకారం యొక్క ముఖ్య రంగాలపై చర్చించడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశము 2025
పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నగరం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సిటీ దట్ ఇండియా ఈజ్ రెడీ టు హోస్ట్ ద 2025 పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీ. ఓకే, చూద్దాం. భారతదేశం 2025 పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి కావడం వల్ల దేశానికి చారిత్రాత్మక ఘట్టము. ఈ పోటీలు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 26 మరియు అక్టోబర్ 5, 2025 మధ్య జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 12వ ఎడిషన్ మరియు ఇది ఆసియాలో 4వసారి జరగనుంది. ఈ మైలురాయి ఈవెంట్లో 100 దేశాల నుండి 1000 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది 2028 లాస్ ఏంజల్స్ పారాలింపిక్స్ గేమ్స్కు కీలకమైన క్వాలిఫైయర్గా కూడా ఉపయోగపడుతుందంటూ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న భారత క్రీడాకారిణి రిచా ఘోష్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? ఇండియన్ అథ్లెట్ రిచా ఘోష్ who has been in the news recently is famous for which sport? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్రికెట్. భారత క్రికెట్ వికెట్ కీపర్ రిచా ఘోష్ మహిళల T20లలో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని ధ్వంసం చేయడం ద్వారా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. డివై పాటిల్ స్టేడియంలో వెస్టిండీస్ మహిళలతో జరిగిన సిరీస్లో 3వ మరియు చివరి T20లో ఆమె ఈ ఘనత సాధించడం చూడవచ్చు. ఓకేనా, మరి రిచా గ్రీస్లో అడుగుపెట్టి దాడి చేయాలనే స్పష్టమైన ఉద్దేశంతో తొలి బంతు నుంచే తన పవర్ హిట్టింగ్ నైపుణ్యాలను ప్రదర్శించింది. దూకుడు యొక్క అద్భుతమైన ప్రదర్శనలో ఆమె కేవలం 18 బంతుల్లో తన 2వ T20 ఇంటర్నేషనల్ అర్ధ సెంచరీని చేసుకుంది. సోఫీ డివైన్ న్యూజిలాండ్ కెప్టెన్ మరియు ఫోబా లిచ్ఫీల్డ్ ఆస్ట్రేలియా ఓపెనర్ రికార్డులను అయితే వీరు సమన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 39వ స్థానంలో ఉందండి. ఎన్నవ స్థానం? 39. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంటుంది. 119 దేశాలలో 39వ స్థానంలో ఉంది. ఇది మునుపటి 2021 ఇండెక్స్లో దాని 54వ స్థానం నుంచి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మెథడాలజీలో సవరణ తర్వాత 38వ స్థానానికి సర్దుబాటు చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఖోఖో వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించనున్నారు? హూ విల్ బీ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఇనాగ్రల్ ఖోఖో వరల్డ్ కప్ టు బీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ January 13 to 19, 2025 బై ద ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సల్మాన్ ఖాన్. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఖోఖో ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను అధికారికంగా నియమించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 24 దేశాల నుంచి బృందాలు మరియు ఖోఖో యొక్క గ్లోబల్ ప్రొఫైల్ను పెంచడానికి సిద్ధంగా ఉంది. టోర్నమెంట్ ప్రపంచ వేదికపై మొదటిసారిగా పోటీ పడుతున్న పురుషుల మరియు మహిళల జట్ల యొక్క ఉత్తేజకరమైన లైనప్తో క్రీడా యొక్క విస్తృత ఆకర్షణను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి సోలార్ గ్రామంగా ఇటీవల నిలిచిన మసాలి అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఆ మసాలి ఏ విలేజ్ దట్ రీసెంట్లీ బికమ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ విలేజ్? ఆప్షన్ ఏ అండి, గుజరాత్లో ఉందండి ఇది. ఓకే, మసాలి అనేటువంటి గ్రామం గుజరాత్లోని బనస్కంతా జిల్లాలోని మసాలి అనే గ్రామం సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతదేశపు మొట్టమొదటి సోలార్ గ్రామంగా మారింది. ఇది దేశం యొక్క పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలలో గణనీయమైన విజయాన్ని సాధించింది.
పాకిస్తాన్ సరిహద్దు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మైలురాయి సరిహద్దు ప్రాంతాలను మరింత శక్తి సమర్థవంతమైన మరియు స్వయం సమర్థవంతమైనదిగా చేయడానికి భారతదేశం యొక్క విస్తృత ప్రయత్నాలను అనుసరిస్తుంది. 1.16 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులో 199 పైకప్పులపై సౌర పలకాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామానికి 100% సౌర విద్యుత్ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలోని నేపాల్ రెసిడెంట్ అంబాసిడర్గా ఇటీవల ఎవరిని నియమిస్తూ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అధికారికంగా ప్రకటించారు. Who has been recently appointed as the resident ambassador of Nepal to India by Nepali President Ramchandra Paudel? Answer option A అండి, డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ. ఓకే, చూద్దాం వివరాలు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ భారతదేశంలోని నేపాల్ రెసిడెంట్ అంబాసిడర్గా డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మను అధికారికంగా తిరిగి నియమించారు. శర్మతో పాటు మలేషియాలో నేపాల్ రెసిడెంట్ అంబాసిడర్గా నేత్రప్రసాద్ తిమిలిను కూడా రాష్ట్రపతి నియమించారు. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 282 సబ్సెక్షన్ 1 ప్రకారము చేసిన ఈ ఉన్నత స్థాయి దౌత్య నియామకాలు మంత్రుల మండలి సిఫారసులను అనుసరిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్ ఇటీవల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రకటించిన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పేరేంటి? ఓకే, what is the name of the former Supreme Court judge in the India who was recently announced by the United Nations Secretary General as the chairperson of the United Nations Internal Judicial Council? ఎవరిని సిఫారసు చేయడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్ మదన్ లోకూర్. ఓకే, చూద్దాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయన నవంబర్ 12, 2028 వరకు కొనసాగుతారు. పలువురు ఇతర న్యాయ కోవిధులు సభ్యులుగా ఉన్న ఈ మండలికి జస్టిస్ మదన్ బి లోకూర్ నాయకత్వం వహిస్తారని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఒక లేఖ ద్వారా తెలియజేశారు. నెక్స్ట్ వన్. భారతదేశ అటవీ నివేదిక 2023 ప్రకారము అటవీ విస్తీర్ణం అత్యధికంగా తగ్గిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం. అకార్డింగ్ టు ఇండియాస్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ అమాంగ్ ద స్టేట్స్ విత్ ద హైయెస్ట్ రిడక్షన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. ఎన్నో స్థానం అండి? 2వ స్థానంలో ఉంది. ఓకేనా, చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2021తో పోలిస్తే 2023 నాటికి అటవీ విస్తీర్ణము 138.66 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినట్లుగా భారతదేశ అటవీ నివేదిక 2023 వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం విడుదల చేశారు. దీని ప్రకారం ఏపీలో 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న అటవీ విస్తీర్ణము 2023లో 30,084.96గా ఉంది. అత్యధికంగా తగ్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తర్వాత ఏపీ 2వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని నమోదిత అటవీ ప్రాంతంలో 83.47 చదరపు కిలోమీటర్లు, దాని వెల్పలి ప్రాంతంలో 55.19 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. మరి ఇదే సమయంలో మడ అడవుల విస్తీర్ణం 13.01 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 10 జిల్లాల్లో పెరుగుదల, 16 జిల్లాల్లో తగ్గుదల నమోదు కావడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. రేమ్తాల్భా జీన్ ఎమాన్యుయల్ ఓడ్రాగో ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? రేమ్తాల్భా జీన్ ఎమాన్యుయల్ ఓడ్రేగా has been appointed as the Prime Minister of which country? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బుర్కినా ఫాసో. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాజ్ ద రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 ఆర్గనైజ్డ్? ఆప్షన్ బి అండి, జైపూర్ అండి, పింక్ సిటీలో. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024? ఆప్షన్ సి, భారతదేశం యొక్క ఇంటర్నెట్ పాలనను ఆవిష్కరించడము. ఓకే, ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే ఎవ్రీ ఇయర్? ఆప్షన్ సి అండి, డిసెంబర్ 9. ఓకేనా,
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం శక్తి సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఊరాజ్వీర్ పథకాన్ని ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఊర్జవీర్ స్కీమ్ టు ప్రమోట్ ద ఎనర్జీ ఎఫిషియంట్ అప్లియన్సెస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.